విశాఖ గాజువాక జింక్ గ్రౌండ్ లో ఈ రోజు ఉదయం 6 గంటలకు ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు 1000 నుండి 15 మంది క్రీడాకారులతో కలవడం జరిగిందని, వారందరూ కూడా ఎంతో సానుకూలంగా స్పందించి తమ ఓటును నాకు అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ గారికి వేస్తారని ఎంతో సానుకూలంగా స్పందించారు. నాకు ఈ గ్రౌండ్ లో చిన్నప్పటి నుండి ఎంతో అభినాభావ సంబంధం ఉందని, నేను కూడా ఈ గ్రౌండ్ ను ఒకసారి జింక్ యాజమాన్యం నిలుపుదల చేయకపోతేనే నేనే పదవిలో ఉండగా అడ్డుకుని తిరిగి మళ్లీ ఈ గ్రౌండ్ లో రాకపోకలు సాగించేలాగా చేశానని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 6 గంటల నుంచి 6:15 ఆ సమయం నుంచి నేను గాజువాకలో ఉన్నటువంటి జింక్ గ్రౌండ్ కి రావడం జరిగిందండి. ఈ జింక్ గ్రౌండ్ లో సుమారు 1000, 2000, 1500 వరకు కూడా క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళని అపీల్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి నాకు శ్రీ భరత్ గారికి సైకిల్ గుర్తు మీద వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని. ఇందులో అలాగే ఈ గ్రౌండ్ ని గతంలో జింక్ యాజమాన్యం వారు మూసేస్తే అప్పుడున్నటువంటి ఎస్టేట్ మేనేజర్ సుధీర్ గారితో మాట్లాడి ఈ గ్రౌండ్ ని కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో నా పాత్ర ఉంది కనుక భవిష్యత్తులో కూడా ఈ మైదానాన్ని కాపాడడానికి నేను కృషి చేస్తాను, నాకు సైకిల్ గుర్తుకు ఓటు వేయండి అని చెప్పి అప్పీల్ చేస్తే ఎక్కువ మంది సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము వేస్తామని చెప్పడం జరిగిందండి. చిన్ననాటి నుంచి కూడా ఈ గ్రౌండ్ లో మేము ఆడడం కూడా జరిగింది కనుక ఈ గ్రౌండ్ కోసం నాకు పూర్తి అవగాహన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గాజువాక నియోజకవర్గానికి గుండెకైనటువంటి ఈ జింక్ గ్రౌండ్ ఏదైతే ఉందో గతంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది వేదాంతకి అమ్మవేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలు పూర్తిగా మూసేసి ఇది వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడానికి ఆలోచనతో ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీడలకు సంబంధించి ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ని వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక రియల్ ఎస్టేట్గా మార్చాలని ఆలోచనతో వేదాంత వాళ్ళు చేయడం జరిగింది. దీనికి మాకు తెలుసుకొని అప్పుడు శాసనసభ్యులు ఉన్న పల్లా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులు ఇది గ్రౌండ్గా ఉండాలి తప్ప ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కుదరదని చెప్పేసి గొడవ పెట్టడంతో అప్పుడు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని గవర్నమెంట్తో మాట్లాడి చేయమని చెప్పి పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇది క్రీడాకారులకు ఉపయోగపడిన చేస్తానని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడి ఈ గ్రౌండ్ ఈ విధంగా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఆయన శాసనసభ్యులుగా గాజువాక నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్పారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఇటు కేంద్రంతో కూడా మాట్లాడించి ఎట్టి పరిస్థితులు ఇది క్రీడాకారులకు ఉపయోగపడేట్టుగా ఇది జింక్ గ్రౌండ్ నెక్స్ట్ ఆదర్శ గ్రౌండ్ రెండు కూడా క్రీడాకారులకి ఉపయోగపడేట్టుగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ గ్రౌండ్ని డెవలప్ చేయడానికి నా సాయశక్తులు కృషి చేస్తాను. ఎందుకంటే రానున్న గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం కనీసం క్రీడల కోసం కానీ క్రీడాకారుల కోసం కానీ ఆలోచన చేయలేదు. కనీసం బడ్జెట్లో కూడా రూపాయి కూడా వాళ్ళు ఇవ్వలేదు, బడ్జెట్లు కూడా పెట్టలేదు. కాబట్టి నేను రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే క్రీడాకారులకి ఆ క్రీడల కోసం బడ్జెట్లో కూడా నేను అమౌంట్ పెట్టించే పరిస్థితి చేస్తాను. అదేవిధంగా ఈ జింక్ గ్రౌండ్ అదేవిధంగా ఆదర్శ గ్రౌండ్ జింక్ గ్రౌండ్ రెండు కూడా రానున్న రోజుల్లో క్రీడాకారుల కోసం నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో దీన్ని డెవలప్ చేయడానికి పల్లా శ్రీనివాస్ గారు కృషి చేస్తారని చెప్పి ఈరోజు క్రీడాకారులు చెప్పడం జరిగింది. అదే భాగంగా అందరూ కూడా ముందు చాలామంది సుమారుగా ఒక 400 నుంచి 500 మంది క్రీడాకారులు అందరూ కూడా వచ్చి ఆయన సంఘీభావం తెలిపారు. ఎట్టి పరిస్థితి మేము మీకు సపోర్ట్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో క్రీడలకి ఏ ప్రభుత్వం సరే క్రీడలకి పెద్దపీట వేయాలి. దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్రీడాకారుల కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. స్పోర్ట్స్ ఈవెంట్స్కి అందరికీ ధన్యవాదాలండి. నా పేరు కసిరెడ్డి నూకరాజు, ఎక్స్ ఆర్మీ, నేషనల్ క్రికెటర్ అండ్ ప్రెసిడెంట్ క్రికెట్ అసోసియేషన్ గాజువాక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ కార్యక్రమం పెట్టడం ఈ కార్యక్రమానికి వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లోంచి క్రికెట్ క్లబ్, బాక్సింగ్ క్లబ్, కబడ్డీ అండ్ అథ్లెటిక్స్ అండ్ కుంఫు ఆల్ స్పోర్ట్స్ గాజువాక నియోజకవర్గంలో ఉన్న అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లు దీంట్లో పాల్గొన్నాయి. దానికి చాలా సంతోషం. ఇందులో ఉన్న క్రీడాకారులందరూ నేషనల్ ప్లేయర్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనకి గాజువాక నియోజకవర్గం సరైన గ్రౌండ్ లేదు. ఆ గ్రౌండ్ మేము చూపించడానికి ఈరోజు మన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి పల్లా శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అతను మా ఈ గ్రౌండ్ గురించి సాయశక్తిలో కృషి చేశారు. ముందు నుంచి మళ్ళీ చేస్తానన్నారు, గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళకుండా చేస్తానన్నారు జింక్ గ్రౌండ్. అలాగే మా గాజువాక నియోజకవర్గంలో ఉన్న ఆదర్శ గ్రౌండ్ ఏంటి, మన నడుపురు గ్రౌండ్ ఏంటి, అన్నింటి గ్రౌండ్ కూడా స్పోర్ట్స్ ఈవెంట్కి డెవలప్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పి మాకు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది.
అలాగే వాకర్స్తో కలవడం జరిగింది. అందరికీ వాకర్స్ కూడా అందరూ అతనికి మద్దతు పలకడం జరిగింది. ఇక్కడ ఊడార్థం కల్పించుకుంటాం చేస్తామని చెప్పడం జరిగింది అందరికీ. అతను కూడా చాలా సంతోషమయ్యారు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. మాకైతే అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉన్నాం. అంటే నవరాజ్ చెప్పినట్టు లేదా నగేష్ గారు చెప్పినట్టు మేము స్పోర్ట్స్లో ఉన్నాం కాబట్టి ఈ విలువ తెలుసు మాకు. ఈ గ్రౌండ్ విలువ ఏంటో మాకు తెలుసు. ఒక కరోనా తర్వాత ఈ గ్రౌండ్ ఆల్మోస్ట్ వేదాంత గ్రూప్ వాళ్ళు ఇది ఖాళీ వెకేట్ చేసినారు. ఎందుకంటే జింక్ ఇక్కడ ఫ్యాక్టరీ మూస్తారు. అలాగే మిగతా క్వార్టర్స్ కూడా తీయడం జరిగింది. ఈ గ్రౌండ్ కూడా తీసేయమని చెప్పారు. అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే మా గ్రౌండ్లో వచ్చిన పెద్దలు గంధ శ్రీని గారు కానీ లేదా పల్లా చిరంజీవి గారు కానీ గాంధీ గారు కానీ వీళ్ళందరూ పల్లా శ్రీని దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఆయనకైతే అవగాహన ఉంది ఈ గ్రౌండ్ మీద పూర్తిగా అని చెప్పడం జరిగింది. మేమంతా ఆ రోజు శ్రీని గారి దగ్గరికి వెళ్తే వేదాంత యజమానితో మాట్లాడి ఆయన సుధీర్ గారు ఏదైతే ఇప్పుడు పల్లా శ్రీని గారు చెప్పారో సుధీర్ గారని ఆయనతో మాట్లాడి మాకు మళ్ళీ ఈ గ్రౌండ్ కంటిన్యూ చేయడం జరిగింది. మాకైతే పల్లా శ్రీని గారు వస్తే సంపూర్ణ నమ్మకం ఉంది ఇదే గ్రౌండ్ కాదు మిగతా గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో. ఎందుకంటే గాజువాకలో ఇన్నాళ్ళ ఇళ్ళ మధ్య చిన్న చిన్న ప్లేస్లు ఉండి అక్కడ మేము ఆడుకుంటాం. ఈ రోజు మొత్తం ఫిల్ అయిపోయి గాజువాక కొండల మీద కూడా కట్టేశారు ఇల్లు. ఆల్మోస్ట్ ఎక్కడ ప్లేసులు లేవు. కొన్ని ఆదర్శ గ్రౌండ్ అని లేదా వికాస్ నగర్ గ్రౌండ్ కూడా ఫిల్ అయిపోయింది. ఈ జింక్ గ్రౌండ్ కానీ 2, 3 ఉన్నాయి. ఇవి కూడా మేము కాపాడుకోకపోతే మా పిల్లలకి నెక్స్ట్ మాదైతే అయిపోయింది. మా పిల్లలు ఏమో వాళ్ళు నచ్చుతారు అది ఆలోచనలో పెట్టుకుని శ్రీని గారిని పిల్లడం జరిగింది. అలాగే వాకర్స్ కానీ మిగతా స్పోర్ట్స్ దీంట్లో ఉన్న అందరూ బాగా సపోర్ట్ చేశారు పల్లా శ్రీని గారు రావాలని. అలాగే ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు ఈ గ్రౌండ్లో అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతిపక్షాలు ఉండి కాపాడాను. అలాగే నేను గెలిచి నేను పాలపక్షాలు ఉంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేస్తానని కూడా మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేమంతా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇదే చెప్తున్నాం. మిగతా సమస్యలు కూడా గాజువాకలో బోల్డ్ ఉన్నాయి. దీంతో పాటు శ్రీని గారు అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము సపోర్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా స్పోర్ట్స్లో కూడా అన్ని విధాలుగా మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని మేము కోరుతున్నాం. నేనైతే లాస్ట్ 5 years నుంచి చెప్తున్నాం. దాని ముందు 5 years అయితే ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ఈచ్ అండ్ సింగిల్ రూపీతో సహా గవర్నమెంటే పే చేసేది. ఈ 5 years అయితే అసలు 1 రూపీ కాదు కదా కనీసం ఒక టీషర్ట్ ఇవ్వలేదు ఎవరికి కూడా స్పోర్ట్స్లో, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ అవనివ్వండి స్టేట్కి వెళ్ళనివ్వండి దేనికి ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే రాలేదు. కనీసం ట్రైన్ ఛార్జెస్ కూడా మా సొంత డబ్బులతోనే వెళ్ళిన వాళ్ళు అందరూ. మొత్తం మన ఇక్కడ ఈ జింక్ గ్రౌండ్ వాళ్ళే వాకర్స్ అవనివ్వండి సీనియర్ సిటిజన్స్ అవనివ్వండి కొన్ని కాంపిటీషన్స్కి అయితే వాళ్ళు సపోర్ట్ చేసి పంపించిన వాళ్ళే ఎక్కువ. అండ్ ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా మేము శ్రీనివాస్ గారికి వేద్దాం అనుకుంటున్నాము. ఏమైనా గట్టిగా నమ్మకంతో తీసుకెళ్తారు, స్పోర్ట్స్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు కృష్ణారావు, అందరు గాంధీ అంటారు. ఈ గాజువాక నియోజకవర్గంలోనే పల్లా శ్రీనివాస్ గారు అని క్యాండిడేట్ నిలిచినారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ నుంచి నాకు బాగా తెలుసు. అతను ఇద్దరు కలిసి ఆడాం క్రికెట్. హై స్కూల్ గ్రౌండ్లో ఆడాం. ఈ గ్రౌండ్లో కూడా చాలా మ్యాచ్లు ఆడాం మేము కలిసి. బీటెక్ వచ్చిన తర్వాత క్రికెట్ ఆడుతూ ఉన్నారు. బీటెక్ తర్వాత అనంతరం అతను మానేశారు క్రికెట్. కాకపోతే పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం ఎక్కడ గ్రౌండ్ లేదు. ఒక షిప్ యార్డ్ గ్రౌండ్ ఒకటి ఉండేది అంతే. దాన్ని మించి మాత్రం ఇంకే ఏరియాలో ఎక్కడ గ్రౌండ్ లేదు. ఎంతమంది నాయకులు వచ్చినా సరే, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా సరే గ్రౌండ్ మాత్రం ఎక్కడ కూడా పర్మనెంట్గా ఫిక్స్ చేయలేదు. గ్రౌండ్ ప్రజలకి ఏదైనా ప్రైవేట్ గ్రౌండే. కోరమండల్ గ్రౌండ్ ఉందంటే ప్రైవేట్ గ్రౌండ్, ఇందో సంజయ్ గ్రౌండ్ అంటే ప్రైవేట్ గ్రౌండ్. ఇది కంపెనీ అబాలిష్ చేసిన తర్వాత కూడా ఈ గ్రౌండ్ని కట్టుదిట్టం చేద్దామని చూసారు మేనేజ్మెంట్. దానికి పూర్తిగా సహాయ సహకారాలతో మాత్రం టెంపరీగా ఇల్లు ఆపగలిగారు ఇప్పుడు నాయకులు. గంధం శ్రీనివాసరావు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్ గారు కానీ వీరందరూ ఉంచగలిగారంటే కారణం వీళ్ళు ఒత్తిడి చేసే మేనేజ్మెంట్ని ఉంచగలిగారు. దీంట్లో చాలా మంది జాతీయ స్థాయిలో ఆడారు, జిల్లా స్థాయిలో ఆడారు. క్రీడాకారులు చాలా మంది ఇందులోనే. అథ్లెట్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, బాక్సర్స్ ఉన్నారు, షటిల్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, ఎక్కువ మంది వాకర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఓవర్ అంతా సీనియర్ సిటిజన్స్ అంతా చాలా మంది వాకింగ్ వస్తుంటారు. మార్నింగ్ 5 o'clock వచ్చి వాకింగ్ చేసి వెళ్ళిపోతుంటారు. కాకపోతే దీనికి లైటింగ్ ఫెసిలిటీ లేదు, ప్లస్ వాటర్ ఫెసిలిటీ లేదు. దీనికి వాటర్ కూడా బయట నుంచి తెచ్చుకోవాలా. ఇవన్నీ కూడా దూరం చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ ఒక బోర్వెల్ ఉండాలి కంపల్సరీగా. అనేది సబ్మెర్లు పంపు ఉండాలా, గ్రౌండ్కి వాటర్ ఉండాలా, డ్రింకింగ్ వాటర్ ఉండాలా. వసతులు ఏమి లేవు గ్రౌండ్లోనే. గ్రౌండ్ పేరుగా ఉందంతే. ఏదైనా సరే బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఒక వాటర్ తెచ్చుకోవాలన్నా సరే, ఒక బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవాలన్నా సరే బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. చాలా దూరం వెళ్ళాలి, 1/2 kilometer బయటకు వెళ్ళాలి, అక్కడ 1/2 kilometer లోపలికి రావాలా. సెక్యూరిటీ కూడా ఇక్కడ లేదు. ఏమీ ఓన్లీ ప్రొటెక్షన్ పెట్టింది మేనేజ్మెంట్ పెట్టింది, కంపెనీ కాపాడుకోవడం తప్ప గ్రౌండ్ మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు అంతే. ఇక్కడ గ్రౌండ్లు కావాలి అన్న డిమాండ్ కూడా ప్రజల నుంచి కూడా రావట్లేదు. ఎవరిని ప్రజల్లో కూడా స్పందన లేదు. కంపల్సరీ ప్రజల్లో స్పందన వచ్చిందంటే, స్పోర్ట్స్ మెన్లో స్పందన వచ్చిందంటే కంపల్సరీగా గ్రౌండ్లు ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తారు. రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదైనా ప్రొవైడ్ చేయగలరు. రాజకీయ నాయకులు తలుచుకుంటే మెయిన్ తలుచుకుంటే గ్రౌండ్ ఎలాగైనా ప్రొవైడ్ చేయగలరు. ఎక్కడ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు.
క్రికెట్ మైదానం అంటే అక్కడ లేదు, ఓన్లీ వాకింగ్ ఉంది. ఆ వాకింగ్ కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కడ నడుస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కనిపించట్లేదు. ఎక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ కూడా ఫ్రీగా ఆడడానికి మాత్రం అక్కడ సైకిల్ తొక్కడానికి కానీ, లేదా క్రికెట్ ఆడడానికి కానీ, ఫుట్బాల్ ఆడడానికి కానీ ఎక్కడ కూడా సౌకర్యం లేదు. మన ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ మీరు చూసినా సరే షిప్ యార్డ్ గ్రౌండ్ అంటే అది పైన ఉంది, అది ఆ ఏరియాకి సరిపోతుంది. అది ఓన్లీ ఇక్కడ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. శ్రీహరిపురం లాగా అయితే గాజువాక వరకు చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్కి అక్కడ గ్రౌండ్లు లేవు. ఇక్కడ ఉన్న గ్రౌండ్ ఉంది, ఇది ఒకటే ఉంది. దీన్ని కూడా డెవలప్ చేయడం కదా ఏ నాయకుడు కూడా ముందుకు రావట్లేదు, చేయట్లేదు డెవలప్మెంట్. ఇది ఈసారి సరే పల్ల శ్రీనివాసరావు గారు గెలిచి ఏదో ఒక స్థాయిలో ఉండి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి గ్రౌండ్లు మాత్రం బాగుపరుస్తారని మేము మనసావాచకరంగా నమ్ముతున్నాం. మేము అతని మీద నమ్మకం పెట్టుకున్నాం. ఇది జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అలాగే పశ్చిమ నియోజకవర్గంలోనే గణబాబు గారు ఉన్నారు. అతను కూడా స్పోర్ట్స్ మ్యానే, ఇంటర్నేషనల్ ఆడారు. అతను వాలీబాల్ ప్లేయర్. అతను కూడా దీని మీద దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను.